ఫస్ట్ నిన్న మనము ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం సహవాసం గురించి మాట్లాడుకోవాల్సి ఉన్నది. సో మన చదువుకున్న కీర్తన కూడా దానికి తోడుగా మనం ధ్యానించుకున్నాం. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పౌలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఆయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉండెను. అయితే అది కట్ చేయి, అన్నీ కట్ చేయి, వేరేవన్నీ కట్ చేయి. దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించిన అప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి నీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీళ్ళెల్లప్పుడూ తమ హృదయము ఆలోచనలలో తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలిసి కొనలేదు. కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనాను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒక్కరినొకరు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. అదవుతుందా? చూడండి, ఇందులో ఆ లాస్ట్ పార్ట్ గనక మనం చూస్తే, అంటే 14th verse, ఇంగ్లీష్లో 14th, ఫర్ వీ హ్యావ్ కమ్ టు షేర్ ఇన్ క్రైస్ట్ if indeed we hold our original confidence firm to the end. ఫస్ట్ లోనే ఈ చాప్టర్ బిగినింగ్ లోనే ఏమంటే, therefore holy brothers, you who share in a heavenly calling, consider Jesus the apostle and high priest of our confession, who was faithful to him who appointed him, just as Moses was also faithful in all God's house. Therefore, holy brothers, you who share in a heavenly calling. పరిశుద్ధులైనటువంటి సహోదరులారా. ఎవరు ఈ సహోదరులు అంటే, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన వారు అంట. ఎవరంటే వీళ్ళు? పరలోక సంబంధమైన పిలుపు ఉంది, అందులో పాలు పొందిన వారు. ఏంటి పరలోక సంబంధమైన పిలుపు? పరలోక సంబంధమైన పిలుపు అంటే ఎట్లా వస్తుంది? అదేదో కళలోనో లేకపోతే దర్శన రూపంలోనో వస్తుందా?
ఎలా వస్తుంది పరలోక సంబంధమైన పిలుపు? ఇట్లా ప్రభువా నాకు పిలుపు ఇవ్వు, నిజంగా నువ్వు పిలవాలనుకుంటే నన్ను పిలు, లేకపోతే లేదు అని చెప్పి ఓం భీమ్ ఫట్ అని ఇట్లా తీస్తే కనిపిస్తుందా పిలుపు? ఎలా కనిపిస్తుంది? ఎలా తీస్తారు కదా కొంతమంది, ఇట్లా అలా తీస్తే కనిపిస్తుంది, ఎలా తీస్తే ఎలా కనిపిస్తుంది ఆ పిలుపు? ఎలా కనిపిస్తుంది? ఇక్కడ పౌలు మాట్లాడుతుంది ఏంటంటే, త్రోసిపుచ్చలేనటువంటి దేవుని సార్వభౌమ పిలుపు గురించి మాట్లాడుతున్నాడు. ది ఎఫెక్చువల్ కాలింగ్ ఆఫ్ గాడ్ బై హిస్ ఇర్రెసిస్టిబుల్ గ్రేస్. త్రోసిపుచ్చలేనటువంటి కృప ద్వారా దేవుడు ఇస్తున్నటువంటి ఒక అధికారపూర్వకమైనటువంటి పిలుపు. ఆ పిలుపుని, అది అధికారపూర్వకమైన పిలుపు. ఆ పిలుపుని ఎవ్వరు కూడా ఏం చేయలేరు, ప్రతిఘటించలేరు. ఆ పిలుపుని ఎవ్వరు కూడా తోసిపుచ్చలేరు. అట్టి పిలుపుతో పిలవగా నువ్వు మేల్కొని, మృతులలో నుండి ఉన్నటువంటి నువ్వు, మృతులలో నిద్రిస్తున్నటువంటి నువ్వు, మృతులతో సమానముగా మృతమై ఉన్నటువంటి పాపములో చచ్చినటువంటి నేను, నువ్వు ఆ పిలుపుని వినగా దాన్ని త్రోసిపుచ్చలేక, దానికి చెవులు మూసుకొనలేక, ఆ పిలుపు మన హృదయానికి తాకి ఒక్కసారిగా జీవము కలిగి లేచి కూర్చున్నాం. ఆయన సిలువను గురించిన సువార్త ప్రకటింపబడతా ఉన్నప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మన హృదయంలో ఆ పిలుపుని మనకిస్తా ఉన్నప్పుడు, ఒప్పింపును కలుగు చేస్తూ ఉన్నప్పుడు, మనం ఆయన్ని వైపు చూచి ఆయన గురించి, ఆ సిలువను గురించి ఆలోచించడం ప్రారంభించాం. అదేనా ఆ విశ్వాసముతో ఆయన రాజుగా అంగీకరించి నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాలని నిర్ణయించుకున్న ఆ దినాన నీ చిత్తముతోటి, ఇదిగో నా సమయము, నా భవిష్యత్తు, నా షెడ్యూల్స్ ఇవన్నీ కూడా ఇదిగో ఈ రాజు కోసమే ఉండాలి కదా, ఈ రాజు చుట్టూ తిరుగుతూ ఉండాలి కదా, ఈయన తప్ప ఇంకా ఏది కూడా నా హృదయంలో ఎక్కువగా ఉండడానికి వీలు లేదు కదా, నా హృదయ సింహాసనం ఈయనకే కదా అని నువ్వు అంగీకరించి నీ చిత్తాన్ని ఆ దిశగా, నీ నిర్ణయాల్ని, నీ ప్రణాళికల్ని ఆ దిశగా నువ్వు మలుచుకోవడం ప్రారంభించిన ఆ దినము నువ్వు రక్షింపబడ్డావు. ఆ దినము నువ్వు నీతిమంతురాలిగా తీర్చబడ్డావు. యేసు క్రీస్తు సంపాదించి పెట్టిన నీతి నీ మీద కప్పబడింది ఆ దినాన, వన్స్ అండ్ ఫర్ ఆల్. ఆ విధంగా రక్షింపబడినటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాడు. అది పిలుపు, పరలోక సంబంధమైన పిలుపు, హెవెన్లీ కాలింగ్. హోలీ బ్రదర్స్ అంటే ఏ పాపము లేకుండా దేవుని వలె పరిశుద్ధంగా ఉన్నారనా దానికి అర్థం కాదు. ఎందుకు ఆ మాట మాట్లాడాడు? మీరు ఎప్పుడైతే ఈ పరిశుద్ధమైనటువంటి, ఈ పరలోక సంబంధమైనటువంటి పిలుపుకు లోబడ్డారో, ఎప్పుడైతే మీ చిత్తాన్ని ఆ పిలుపుకు తగినట్లుగా మార్చుకోవడం ప్రారంభించారో, ఎప్పుడైతే ఇదిగో నా చిత్తము, నా ఆలోచన, నా హృదయము ఈయన కోసమే, ఈ సువార్త కోసమే అని, నేను పాపిని, నాకు కృప కావాలి, నా కోసం ఆయన మరణించాడు, ఆయన కోసం నేను బ్రతుకుతాను, ఆయనకి నా జీవితాన్ని ఇచ్చి బ్రతుకుతాను, ఆయన కృపలో నేను దినదినం బలపడతానని నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకున్నావో, ఆ దినాన ఆయన నీతి నీ మీద కప్పబడింది. ఆ కప్పబడిన నీతిని బట్టి మనకొక స్థానం వచ్చింది. ఆ స్థానాన్ని ఏమంటారంటే పరిశుద్ధ స్థానం. మన బలహీనతల్లో లేమా? ప్రతి పూట, ప్రతి దినము మన బలహీనతలు మనల్ని ఇబ్బంది పెట్టట్లేదా? పెడుతున్నాయి. కానీ ప్రభు మనకిచ్చిన స్థానం చూసారా? ప్రభు మనకిచ్చినటువంటి పొజిషన్ చూసారా? He made us holy brothers. హోలీ పర్సన్ అనేటువంటి వాడు ఉండడు, హోలీ బ్రదర్సే ఉంటారు. తెలుసా ఆ విషయం? ఇది ఒక సీక్రెట్ అన్నమాట. హోలీ పర్సన్ ఉండడు ఎక్కడా కూడా. ఎవరుంటారు? హోలీ బ్రదర్సే ఉంటారు. ఎందుకంటే
నువ్వు బ్రదర్స్ గుంపులో ఉంటేనే నువ్వు క్రీస్తును అంగీకరించి ఆయన రాజుగా కలిగి ఉండి ఆయన ఇచ్చేటువంటి కృపకు దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతూ పరిశుద్ధపరుచుకుంటూ మనల్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూసాం కదా, ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అండ్ ఇన్ఫ్యూజ్డ్ రైచియస్నెస్. He imputes righteousness of his son and he infuses righteousness in his holy brethren. కదా, ఆ సువార్తను గట్టిగా పట్టుకున్నప్పుడు, ఆయనే రాజు అన్న సంగతి నువ్వు గట్టిగా పట్టుకుని ఉన్నప్పుడు, ఆయన సమాజంలో ఆయన శరీరంలో భాగమును అనే సత్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు, ఆయన శిరస్సుగా ఉండేటువంటి ఒక శరీరంలో నేను తోటి అవయవాన్ని అన్న సంగతి నువ్వు గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు, నా లైఫ్ స్టైల్, నా జీవన విధానము యేసుక్రీస్తే అన్న సంగతి నువ్వు గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు, నా జీవితంలో ఒక భాగం కాదు యేసుక్రీస్తు, నా జీవితంలో ఒక భాగం కాదు, నా జీవితమే యేసుక్రీస్తు అనే సంగతి నువ్వు గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు, నా జీవితమే యేసుక్రీస్తుగా నేను కలిగి ఉండి ఆయన శరీరంలో అవయవంగా ఉండి ఆ శిరస్సు ఇచ్చేటువంటి ఆజ్ఞల చొప్పున, ఆ శిరస్సు ఇచ్చేటువంటి సిగ్నల్స్ చొప్పున సహోదరుల గుంపులో తోటి అవయవంగా పనిచేస్తూ, సువార్త పనిచేస్తూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ, ప్రభుని స్తుతిస్తూ, ప్రభు ఇచ్చేటువంటి పరిశుద్ధతలో పాలిభాగస్తులుగా నేను ఉండాలి అని ఏదైతే నువ్వు ఒప్పుకున్నావో, ఆ ఒప్పుకోవడం బట్టి నువ్వు ఏదైతే పడ్డావో, అలా రక్షింపబడిన వారు ఎవరు అనంట? పరిశుద్ధ సహోదరులు. చూడండి, ఈ ఫ్రేమ్వర్క్ని, ఈ మెంటల్ ఫ్రేమ్వర్క్ని, లేకపోతే ఈ యొక్క స్పిరిచువల్ ఫ్రేమ్వర్క్లో నువ్వు ఉన్నప్పుడే ఈ టైటిల్కి మనం అర్హులమైన సంగతి మర్చిపోవద్దు. అంటే మన రైచియస్నెస్, మన యొక్క నీతి సంఘాన్ని బట్టి, మనమున్న గుంపుని బట్టి వస్తుందని నేను చెప్పట్లేదు. మన నీతి యేసుక్రీస్తు వారు, ప్రభు వారు మన కొరకు ఆయన నెరవేర్చిన నీతే. వ్యక్తిగతంగా నీ కొరకు ఆయన మరణించి నీ మీదకు ఆ నీతిని ఆపాదించాడు, ఇంప్యూట్ చేశాడు. ఆ నీతే నీ మీద ఉంది వ్యక్తిగతంగా. కానీ ఎవరి మీద పడితే వారి మీద కాదు కదా ఆయన ఆపాదించింది. యూనివర్సలిజం కాదు కదా, అందరి మీద ఆయన నీతిని ఆపాదించలేదే. ఎవరి మీద ఆపాదించాడు? ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఆయనను విశ్వసించిన ప్రతి వారికి ఆయన కుమారులు అనబడేటువంటి అధికారం. ఆయన ఎవరు అంగీకరించెదరో వారికి, ఆయన మీద విశ్వాసం ఉంచు వారికి కదా నీతిమంతులుగా ఆయన తీరుస్తా ఉన్నాడు. ఆ విశ్వాసము నువ్వు ఉంచుతున్నావు అని అంటే, ఆ విశ్వాసము యొక్క క్యారెక్టర్, వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్, వాట్ ఈస్ ద బేసిక్ నేచర్ ఆఫ్ దట్ ఫెయిత్ అని కనుక మనం ఆలోచించినప్పుడు మనకు ఇమీడియట్గా అర్థమయ్యేది ఏంటంటే, ఈ విశ్వాసంలో ఒక భాగంగానే సహోదరుల మధ్యలో మనం ఉండడానికి ఇష్టపడతాం. దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సేవింగ్ ఫెయిత్, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇక్కడ ఏమన్నాడంటే, జీవము కలిగినటువంటి దేవుని నుండి కదా, టేక్ కేర్ బ్రదర్స్ లెస్ట్ దేర్ బి ఎనీ ఆఫ్ యూ అండ్ ఇన్ ఎనీ ఆఫ్ యూ అన్ ఈవిల్ అన్బిలీవింగ్ హార్ట్ లీడింగ్ యూ టు ఫాల్ అవే ఫ్రమ్ ద లివింగ్ గాడ్. కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేడు అనే దినమున సమయం ఉండగానే ప్రతి ఒకరినొకడు బుద్ధి చెప్పుకోనండి. ఏంటది? నేడు మీరు ఆయన శబ్దం విని ఎలా కోపం పుట్టించినప్పటి వల్ల మీ హృదయం కఠినపరచుకో ఆయన చెప్పిన కనుక పాపం వల్ల కలుగు
ఎక్కడుంది అది? 12th verseలో ఉందా? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవనట్టి విశ్వాసము లేని హృదయము మీలో ఎవరికి ఎందైనా ఒకవేళ ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకోండి. జీవము కలిగిన దేవుని విడిచిపోవునట్టి హృదయము మీలో ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఎందుకంటే మీ హృదయం మోసకరమైనది. ఎందుకంటే మీ హృదయంలో పాపం అనేటువంటి జబ్బు ఉంది. దట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లమ్ యూ హ్యావ్ అంటిల్ యూ లీవ్ దిస్ వరల్డ్. ఆ పాపం ఏం చేస్తుందంట? భ్రమ కలుగు చేస్తుందంట. ఏం చేస్తుందంట? ఎక్కడున్నది? మొత్తం కలిపేశాడు, 3 వచనాలు కలిపేశాడు. అది ఆ పెద్ద మొక్కలో 3వ లైన్ నుంచి చూడండి. పాపం వల్ల కలుగు భ్రమ మీలో భ్రమ చేత మీలో ఎవరినో కఠినపరచబడకుండానట్లు. మోసం అనే మాట లేదా ఇక్కడ? లేదా? సరే చూడండి. బట్ ఎగ్జార్ట్ వన్ అనదర్ every day as long as it is called today, that none of you may be hardened by the deceitfulness of sin. భ్రమపరచి మోసపరచి మనల్ని మోసములోకి తీసుకెళ్లేటువంటి స్వభావం పాపానికి ఉంది. ఆ పాపం మనలో ఉంది, మన హృదయంలోనే భద్రంగా ఉంది, ఎక్కడికి పోలేదు అది. కాబట్టి అది ప్రతి దినము ఏం చేస్తుంటుందంటే, ప్రతి గడియలో అది ఏం చేస్తుంటుందంటే మనల్ని భ్రమపరుస్తూ ఉంటుందంట. మోసపుచ్చుతూ ఉంటుందంట, డిసీట్లోకి తీసుకెళ్తా ఉంటుంది. ఒకసారి భ్రమపరచబడిన వాడు ఏమవుతాడు అనంటే హృదయము కఠినమైపోతుంది. భ్రమలోకి వెళ్ళాక ఏమవుతుంది? హృదయం కఠినమైపోతుంది అనమాట. ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. హృదయం కఠినమైపోతుంది. ఆ విధమైనటువంటి పరిస్థితి మీలో ఉండకుండా మీరు ఏం చేయాలి? exhort one another every day. Psalm 95లో కూడా మనం చూసాం. రండి ప్రభువుని స్తుతిద్దాం, రండి ఆయన్ని కొనియాడదాం, రండి కలిసి మనం ఆయన్ని స్తుతిద్దాం. ఎందుకు రండి అంటున్నాను అంటే ఆయన గొప్పవాడు, ఆయన సార్వభౌముడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన మనం అంగీకరించి ఆయన ఎదుట సాగిలపడాలి. కానీ రండి అని నేను ఎందుకు పిలుస్తున్నాను? నేను సొంతంగా చేసుకోవచ్చు, కానీ రండి అని ఎందుకు పిలుస్తున్నాను అని అంటే, ఇదిగో మన పితరులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. బాబు, మన పితరులు ఉన్నారు, వారి హృదయంలో తప్పిపోయారు, దేవుని యొక్క మార్గాల్ని వారు ఎరుగలేకపోయారు. ఆ సమాజంలో దేవుడు వారిని సమాజంగా నడిపించుకోవాలని ఇష్టపడతా ఉంటే ఆ విషయాన్ని వారు ఎరుగలేకపోయారు. హృదయంలో దేవునికి తప్పిపోయారు, హృదయంలో సహోదరులతో తప్పిపోయారు, దేవునితో తప్పిపోయారు. మాకొక గుంపు వద్దు, మాకొక సహవాసం వద్దు, మాకొక నేర్పించేటువంటి వ్యక్తులొద్దు, బోధకులొద్దు, ఎవరొద్దు. నాకు నేనే శూన్యంలోకి చూసి ఆలోచించుకుంటా ఉంటా, వాక్యం చదువుతా, శూన్యంలోకి చూసి ఆలోచిస్తా, నా ఇష్టానుసారంగా ఆలోచిస్తా, నాకు ఇష్టం వచ్చిన పుస్తకాలు చదువుతా, రకరకాల ఫిలాసఫీలు చదువుతా. నాకంటూ నేను ఒక ఫిలాసఫీని, నాకంటూ నేను ఒక థియాలజీని తయారు చేసుకొని నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. దేవుని యొక్క మార్గం నుండి వారు తప్పిపోయారు. జీవము, ఇక్కడ పౌలు అంటున్నాడు, జీవము గల దేవుని నుండి నువ్వు తప్పిపోతావు. డిసీట్ఫుల్నెస్ ఆఫ్ సిన్. అలా తప్పిపోకుండా ఉండాలంటే నీకు సెక్యూరిటీని ఇచ్చేది ఏంటి అని అంటే, ప్రతి దినము యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ కాల్డ్ టుడే, నేడు అనబడినటువంటి దినం అనేది ఉన్నప్పుడు ప్రతి దినము అనంట ఏం చేయాలంట? నేడు అనబడిన దినము, రేపు కాదు, ఎల్లుండి కాదు. ఎస్, ఈరోజు నేను బ్రతుకున్నాను, ఈరోజు నాకు ఒక దినం ఉంది, ఈరోజు నాకు ఒక జీవితం ఉంది అనుకుంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా?
న్యూ ఇయర్ వచ్చింది. న్యూ ఇయర్లో ఏం చేయాలి? ఏం ఉద్యోగం చేద్దాం? న్యూ ఇయర్లో ఏ విధంగా కెరియర్ని ముందుకు తీసుకెళ్దాం? న్యూ ఇయర్లో ఏ విధంగా ఏ డిగ్రీ సంపాదించుకుందాం? న్యూ ఇయర్లో ఏం తిందాం? న్యూ ఇయర్లో ఏ విధంగా ఉందాం? న్యూ ఇయర్లో ఎంతమంది స్నేహితులు సంపాదించుకుందాం? న్యూ ఇయర్లో 10 మంది దగ్గర నుంచి మంచి పేరు ఎలా సంపాదించుకుందాం అని ఆలోచించేదానికి ఈ ఆలోచనలన్నిటికంటే ముందు మొట్టమొదటగా వచ్చింది న్యూ ఇయర్. ఇదిగో న్యూ ఇయర్లో ఉన్నాను, నేడు అనే దినము నాకు దేవుడు ఇచ్చాడు. ఫస్ట్ ద థింగ్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇస్ నా సహవాసంలో, నా సహోదరుల మధ్యలో, నాకు దేవుడిచ్చినటువంటి స్థానిక సంఘంలో దేవుని దగ్గర నుండి హెచ్చరిక పొందుకోకపోతే నా హృదయం నన్ను ఎటో తీసుకెళ్ళిపోద్ది. బాగా థియాలజీ చదివి, బాగా పుస్తకాలు చదివి, భయంకరంగా అన్నీ నేర్చేసుకొని, అన్నీ బైబిల్ అంతా కంటత పెట్టి అన్నీ చేసి విపరీతంగా పొద్దున్నుంచి ఆయన పుస్తకాలు థియాలజీ, బైబిల్ రకరకాల ఇది మన ఆన్లైన్లో కోర్సులు చేసి అవి చేసి అన్నీ చేసి జీవితం చిన్నాభిన్నమైపోయి, నాశనం అయిపోయి, డిప్రెషన్లో ఉండి, ఎందుకు పనికి రాకుండా, ఎవ్వడికి పనికి రాకుండా ఉన్న వ్యక్తులు బోల్డ్ మంది ఉన్నారు. యవనస్తులు తెలుసా? కన్ఫ్యూషన్లో, డిప్రెషన్లో, ఎందుకు జీవిస్తున్నానో అర్థం కాక, ఎలా ముందుకెళ్ళాలో అర్థం కాక, ఎవరితో కలవలేక, ఎవరిని అంగీకరించలేక జీవితం నాశనమై చేసుకున్నటువంటి యవనస్తులు చాలామంది ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ బైబిలే చదివేది, మంచి థియాలజీయే చదివేది, అన్నీ చదివేది వాళ్ళే, అన్నీ బాగానే చదువుతారు. మళ్ళా రిఫార్మ్డ్ అన్నీ ఉంటాయి, అన్ని లేబుల్స్ అన్నీ ఉంటాయి, కానీ వారికి సహవాసం లేదు. నువ్వు దేవుని జీవము కలిగినటువంటి దేవుని నుంచి దూరం అయిపోవడానికి ఒక్క ఎడిక్షన్ కాదు, ఒక్క పోనోగ్రఫీ కాదు, ఒక్క ఏదేదో కాదు, 1,00,000 మార్గాలు ఉన్నాయి. నువ్వు జీవం కలిగిన దేవుడి నుంచి పూర్తిగా దూరం అవడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. ఈ 10-15 మార్గాలు కాదు, అనేక మార్గాలు ఉన్నాయి. ఫిలాసఫీలు, ఆలోచనలు, అంతా నా సొంతగా నేను చేసుకోగలను అనేటువంటి పరిస్థితి ఎప్పుడైతే మనకు కలుగుతుందో దేవుడి నుంచి దూరం అవడానికి 1,00,000 మార్గాలు ఉంటాయి. పౌలు అంటున్నాడు, నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోవడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రతి దినము, ఇదిగో ఈరోజు అని చెప్పబడినటువంటి దినము ఉండగానే ప్రతి దినము నువ్వేం చేయాలి అని అంటే, నువ్వు హెచ్చరిక పొందుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, సహవాసంలో నువ్వు ఉండాలి. లేకపోతే ఏం జరుగుద్ది? ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సిన్ డిసీట్ఫుల్నెస్ తీసుకొని వస్తుంది. మోసం భ్రమ కలిగిస్తుంది. భ్రమ నీ హృదయాన్ని కఠినపరుస్తుంది. కఠినమైన హృదయము అన్బిలీఫ్లోకి వెళ్ళిపోతుంది, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా విశ్వాసులు, రక్షింపబడినటువంటి వారు, రీజనరేట్ చేయబడినటువంటి వారు కూడా పడిపోవడానికి అవకాశం ఉంది. కానీ వారు ప్రతిదినము హెచ్చరింపబడేటువంటి అట్మాస్ఫియర్లో ఉంటారు. కాబట్టి హెచ్చరికను పొందుతారు, వెంటనే బయటకు వస్తారు. దిగులు చెందుతారు, ప్రభు దగ్గర మళ్ళా సరి చేసుకుంటారు, ప్రభుకి దగ్గర అవుతారు. హృదయంలో ఏమేమి విగ్రహాలు వచ్చాయో, హృదయంలో ప్రభు కాకుండా ఇంకేది ఆక్యుపై చేసిందో, ఏ అవమానము జరిగిందో, ఆ వ్యక్తికి ఏం జరిగిందో మనకు తెలియదు. చెప్పడు నోరెత్తడు. మొత్తానికి ఏదో ఉంది హృదయంలో. ప్రభు స్థానాన్ని ఆక్యుపై చేసి, ప్రభు సింహాసనాన్ని ఆక్యుపై చేసి ఏదో కూర్చుంది. అది ఎంత మంచి దానిలాగా కనిపించవచ్చు ఒక్కోసారి. అందుకని ఏమైనా పాపం ఉందా నీ హృదయంలో అంటే చెప్పలేడు. ఏమైనా పాపంతో స్ట్రగుల్ అవుతున్నావు అంటే చెప్పలేదు. స్ట్రగుల్ ఉండదు కదా, ఎందుకంటే పాపంలా కనిపించదు. కానీ క్రీస్తుకి చెందవలసిన సింహాసనం మీద అది కూర్చుంది. అటువంటివి 1,00,000 ఉంటాయి.
ప్రతి పూట ప్రతి క్షణము అటువంటి విగ్రహాన్ని తయారు చేసుకునేటువంటి ఫ్యాక్టరీ మన హృదయం, తెలుసా? హార్ట్ ఈస్ అన్ ఐడల్ మేకింగ్ ఫ్యాక్టరీ. ఆ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రతి దినము మనకు అవసరం లేదా సహవాసం? నువ్వు పుస్తకాలు చదువుకొని, థియాలజీ చదువుకొని, ఇంట్లో కూర్చొని జపం చేసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నావా? అది తెలియకనే రాశాడా పౌలు? అది తెలియకనే రాశాడా దావీదు? ఒక పెద్ద చర్చి అమెరికాలో, పెద్ద బ్యాప్టిస్ట్ చర్చ్, ఎవరు రావట్లేదండి. చర్చి స్వరూపం మారిపోయిందండి ఈ 2 సంవత్సరాల వల్ల. అదేంది బాబు, మీ దేశంలో చాలా మంచి చక్కగా వ్యాక్సిన్లు వేసుకొని, mRNA వ్యాక్సిన్లు దొరుకుతున్నాయి, అవి వేసుకొని విచ్చలవిడిగా ఆఫీసులకు వెళ్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి కదా. అన్నీ బాగానే ఉన్నాయి, చర్చిలకు మాత్రం రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఆన్లైన్కి అలవాటు పడ్డారు బాగా. ఎవరు రావట్లేదు? ఎవరు రావట్లేదు, అలవాటు పడిపోయారు ఆన్లైన్కి. వాళ్ళ ఫిలాసఫీస్లో ఉండడానికి అలవాటు పడిపోయారు. సొంత ఫిలాసఫీలు తయారు చేసుకొని, సొంత థియాలజీ తయారు చేసుకొని, ఇదే కరెక్ట్, ఇది కరెక్ట్, ఇలా ఇదే కరెక్ట్, ఇది నా ఉద్దేశంలో ఇలానే ఉండాలి, ఇదే థియాలజీ, ఇదే దేవుని వాక్యం అంటే అని చెప్పి ఇష్టానుసారంగా ఉండొచ్చు కదా. నీ ఇంట్లో అయితే సహవాసానికి వస్తేనే ఇబ్బందులు వస్తాయి. సహవాసానికి వస్తే అప్పుడు ఇబ్బందులు వస్తాయి. నువ్వు తయారు చేసుకున్న ఫిలాసఫీ చొప్పున నువ్వు నిర్ణయాలు తీసుకుంటా, నువ్వు ప్రణాళికలు చేసుకుంటా, నువ్వు లైఫ్ స్టైల్ గడుపుతూ ఉన్నప్పుడు పక్కనోడి లైఫ్ స్టైల్కి నీ జీవితానికి క్లాష్ కనిపిస్తూ ఉంటుంది, కాంట్రాస్ట్ కనిపిస్తూ ఉంటుంది, డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అదేంటి వీరందరూ ఎలా ఉన్నారు అనిపిస్తూ ఉంటుంది. అరే నిజమే కదా, దేవుని వాక్యం ఈ విధంగా నడిపిస్తుంది కదా, నిజమే కదా, దేవుని వాక్యం ఇలా చెప్తుంది కదా అనిపిస్తూ ఉంటుంది. నీ ఇంట్లో కూర్చుంటే ఇంకేమనిపిస్తుంది? నువ్వేమనుకుంటే అదే నీ ఫిలాసఫీ. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఇష్టానుసారంగా, అది కూడా చదివేది పూర్తిగా చదవం. ఆ పుస్తకం ఒక 2 పేజీలు, ఈ పుస్తకం ఒక 2 పేజీలు, ఆ థియాలజీ పుస్తకం ఒక 2 పేజీలు, ఈ థియాలజీ పుస్తకం ఒక 2 పేజీలు, ఆ యూట్యూబ్ సెర్మన్ ఒక 15 నిమిషాలు, ఇదొక 15 నిమిషాలు. యూట్యూబ్లో ఉండేటువంటి సెర్మన్స్ కూడా మనం పూర్తిగా వింటామా? అన్నీ సగం అన్నమాట. అక్కడక్కడ కోడి గెలికినట్టుగా, బురద నెలల్లో కోడి గెలికినట్టు గెలికి ఏదో చాలా నాకు తెలిసిపోయిందని ఫీల్ అయ్యి సొంత ఫిలాసఫీలు తయారు చేసుకొని, వాడు చెప్పింది ఒక మాట, ఇటు చెప్పిన దాంట్లో ఒక మాట, ఆడు చెప్పింది ఒక దాంట్లో ఒక మాట, అన్నీ కలగలుపుకొని కుడితిలాగా అది తాగి సంతోషంగా ఇంట్లో కూర్చోవచ్చు. వస్తే ఇబ్బంది కదా, వస్తే తెలిసిపోద్ది కదా, బయటపడిపోద్ది జీవితం. వస్తే తెలిసిపోద్ది మిగిలిన వాళ్ళు ఎట్లా ఉన్నారు, నేను ఎట్లా ఉన్నాను. వస్తే తెలిసిపోతుంది నిజంగా ఈ వాక్యంకి ఇంటర్ప్రిటేషన్ ఏంటి. వస్తే తెలిసిపోతుంది సరైనటువంటి బోధ ఏంటి. రాకపోతే ఏం తెలుస్తుంది? నీ ఇష్టం. పాపము భ్రమ కలుగు చేసింది. ఆ భ్రమ ద్వారా హృదయం కఠినమైపోతుంది. ఆ కఠినత్వం అయిపోయిన దాకా కూడా నిజంగా విశ్వాసం అయితే ఉండడు అంటున్నాడు ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, అది నేను వస్తాను దానికి. నిజమైన విశ్వాసం అయితే, నిజంగా రక్షింపబడిన వాడైతే, నిజంగా విశ్వాసం ఉంచి రక్షింపబడి వెలిగింపబడినటువంటి వాడైతే, రీజనరేట్ పర్సన్ అయితే అంత దాకా కూడా తెచ్చుకోడు. ఒకవేళ కఠినం అయిపోయినా ఇమ్మీడియట్గా అందులోంచి బయటకు వస్తాడు. ఇమ్మీడియట్గా దేవుని కృపణాశ్రయించి అందులో నుంచి విడుదల పొందుకుంటాడు. అవిశ్వాసములో దాకా వెళ్ళడు కదా. Lest there be in any of you an evil, unbelieving heart, leading you to fall away from the living God. అన్బిలీవింగ్ హార్ట్ ఎప్పుడైతే మనలో వచ్చినట్లుగా మనకు కనిపిస్తుందో దేవుని నుంచి పూర్తిగా దూరం అయిపోయినట్టే. ఇంకా అంటే దూరంగా ఉన్నట్లే అని భావించాలి. ఎందుకు అనంటే
అక్కడ లాస్ట్లో 14లో ఏమంటున్నాడంటే, ఫర్ వీ హ్యావ్ కమ్ టు షేర్ ఇన్ క్రైస్ట్ ఇఫ్ ఇండీడ్ వీ హోల్డ్ ఒరిజినల్ కాన్ఫిడెన్స్ ఫర్మ్ టు ది ఎండ్, వీ హ్యావ్ కమ్ టు షేర్ ఇన్ క్రైస్ట్. ఎక్కడ ఉంది అది? ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతవరకు గట్టిగా చేపట్టిన ఎడలన్నే క్రీస్తులో పాలివారమై ఉందుము అని తెలుగులో ఉంది, కానీ గ్రీక్ గ్రామర్ కానీ ఇంగ్లీష్లో కూడా అట్లా లేదు. ఆ సెంటెన్స్ కూడా మనం కనుక సెంటెన్స్ డయాగ్రామింగ్ చేసుకుంటే, గ్రీక్ సెంటెన్స్ని డయాగ్రామింగ్ చేసుకుంటే కనుక ఆ స్ట్రక్చర్ అలా లేదు. ఇంగ్లీష్లో ఎలా ఉందో అలానే ఉంది. ఇంగ్లీష్లో కొంచెం దగ్గరగా ఉంది, గ్రీక్ గ్రామర్కి కొంచెం దగ్గరగా ఇచ్చాడు ఇంగ్లీష్లో. అదేంటంటే, ఫర్ వీ హ్యావ్ కమ్ టు షేర్ ఇన్ క్రైస్ట్ ఇఫ్ ఇండీడ్ వీ హోల్డ్ our original confidence. If indeed we hold our original confidence firm to the end, we will come to share in Christ anla. ఏమన్నాడు? మనం మొట్టమొదటి నుండి విశ్వాసాన్ని గట్టిగా చేతపట్టుకుంటే అప్పుడు క్రీస్తులో ఉంటాము అనలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడనంటే, మనం క్రీస్తులో ఉన్నాము. క్రీస్తులో ఉన్నాము అనంటే మొట్టమొదటి నుంచి కూడా మనకున్నటువంటి ఆ విశ్వాసాన్ని దృఢంగా మనం చేత పట్టుకొని ఉన్నట్టే. ఒకవేళ నువ్వు దృఢంగా చేత పట్టుకొని ఉండకపోతే పాపము నీలో ప్రవేశించి ఏదో దినాన కొద్ది రోజులు నేను రక్షింపబడ్డాను, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను మంచిగా ఉన్నాను అని నువ్వు భ్రమపరచుకోవచ్చు, నువ్వు సైకలాజికల్గా ఫీల్ అవ్వచ్చు. కానీ యేసు క్రీస్తులో ఉన్నటువంటి క్షమాపణని విని సంతోషిస్తావు కూడా ఒక్కొక్కసారి. అబ్బా, ఇంత క్షమిస్తాడు ఆ దేవుడు. ఎవరికైనా సైకలాజికల్గా సాటిస్ఫాక్షన్, ఎవరికైనా సైకలాజికల్ సంతోషం వస్తుంది రాదా? పాపాలన్నీ క్షమిస్తాడు అని అంటే సంతోషం రాదా ఏంటి? సైకలాజికల్గా ఎవరికైనా వస్తుంది. ఏమ్మా నువ్వు వ్యభిచారంలో ఉన్నావా, ఏ బాబు నువ్వు వ్యసనాల్లో ఉన్నావా, ఏం కాదు దేవుడు మొత్తం క్షమిస్తాడంటే ఎవరికైనా సైకలాజికల్గా సంతోషం రాదా? వస్తుంది, వస్తుంది. దాన్నే హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో కూడా ఏమంటాడంటే, ప్రభు యొక్క కృపని లేకపోతే ప్రభు యొక్క మహిమని రుచి చూడడం అంటాడు. వాడు రుచి చూచాడు, ఓ ప్రభువులో క్షమాపణ ఉంది, అరే మన కోసం మరణించాడంట, మనం మొత్తం క్షమిస్తాడంట, ఎంత సంతోషం. రుచి చూశాడు కానీ విశ్వసించలా, కానీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వలా. కానీ ఆ కృప, ఆ తెర, ఆ శరీరము చేల్చబడింది నాకు ప్రవేశాన్ని ఇవ్వడానికి. నేను బలహీనతలో పడిన ప్రతిసారి నేను ఆ ప్రవేశము గుండా వెళ్ళి ప్రభుని కృప వేడుకొని ప్రభు దగ్గర బలాన్ని పొందుకొని ఆ పాపాన్ని జయించడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించింది అన్న సంగతి వాడు అంగీకరించలా. అందుకనే ప్రభు కృప వేడుకోవడానికి ప్రయత్నాలు చేయడు. అందుకనే ప్రభు కృప నాకెందుకు అనుకుంటాడు. అందుకనే సహవాసం నాకెందుకు, సంఘం నాకెందుకు అనుకుని భ్రమలో బ్రతుకుతా ఉంటాడు. నేను విశ్వాసిని అనుకొని ఏవో ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదువుతా విశ్వాసిని అనుకొని బ్రతుకుతా ఉంటాడు. దేవుడు నన్ను రక్షించాడు అనుకొని బ్రతుకుతా ఉంటాడు. అవునా? రక్షించాడా? నువ్వు క్రీస్తులో పాలిభాగస్తుగా ఉన్నావా? ఉంటే ఏం చేయాలి? నువ్వు ఒప్పుకున్న దాన్ని అంతం వరకు ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవాలంటే ఏం చేయాలి? కృపకు దగ్గరగా ఉండాలి. ఎలా లభిస్తుంది నీకు కృప? నేను దినము హెచ్చరించేటువంటి సహోదరులు సహవాసం ఉంటేనే. దిస్ ఈస్ హౌ యు పర్సీవియర్. దిస్ ఈస్ హౌ సెయింట్స్ పర్సీవియర్. వితౌట్ సహవాసం లేకుండా పర్సివియరెన్స్ లేదు. ఆ సహవాసాన్ని, అటు విశ్వాసాన్ని, అటు ఆసక్తిని, అటు కాన్ఫిడెన్స్ని మనలో కలిగించి, మనకు అనుగ్రహించి, మనకి యాక్సెస్ ఇచ్చి, మనకు అవకాశం ఇచ్చి ఇవన్నీ చేసింది ఆయనే. కాబట్టి వీటంతటి మీద కూడా
మహిమ దేవునికే. ఈ కార్యమంతా కూడా దేవునిదే. ఇదంతా కూడా ఆయన సార్వభౌమ కృపను బట్టి మనలో జరుగుతున్నదే. ఆయన సార్వభౌమ కృపను బట్టి ప్రావిడెన్షియల్గా ఆయన అనేక మందిని ఉపయోగించుకుంటాడు. ఆయన ప్రేమించిన వారిని సమస్తము మంచి కొరకు, మేలు కొరకు సమస్తము సమకూర్చబడి జరుగుతూ ఉన్నది అనేటువంటిది రోమన్స్ 28:8లో మనం ఏదైతే చూస్తామో, 8:28లో ఏదైతే మనం చూస్తామో, ప్రావిడెన్స్. ఎస్, కానీ ఆ ప్రావిడెన్స్ ఏ విధంగా మన జీవితంలో ఏర్పరచబడుతుంది, ఏ విధంగా మన జీవితంలో చూస్తాం? సహవాసం లేకపోతే కుదరదు. ఇంట్లో కూర్చొని తపస్సు చేస్తే నీకు ప్రావిడెన్స్ ఏంటో తెలియదు, నీకు పరిశుద్ధపరచబడ్డం అంటే ఏంటో తెలియదు, నీకు కాన్ఫిడెన్స్ అంటే ఏంటో తెలియదు, పర్సివియరెన్స్ ఆఫ్ సెయింట్స్ అంటే ఏంటో తెలియదు, అసలు నీకు రక్షణ అంటే ఏంటో కూడా తెలియడానికి అవకాశం లేదు. చెప్పాడు, వింటున్నారు కదా? ఈ విధంగా సిన్ను, ఈ విధంగా పాపము మీలో పనిచేసి నిన్ను కఠినపరిచి నీకు ఒక అన్బిలీఫ్ తీసుకొని వస్తా ఉన్నప్పుడు నువ్వు దేవుని, జీవం గల దేవుడి నుంచి నువ్వు తప్పిపోతున్నావు, పడిపోతున్నావు, దూరం అయిపోతున్నావు. నీకు సంబంధం లేదు ఆయనతో, నీకు సంబంధం లేదు ఆయనతో. క్రీస్తులో నువ్వు పాలిభాగస్తులు అవ్వవు, నువ్వు పరలోకానికి వెళ్ళవు. క్రీస్తుతో కూడా పాలిభాగస్తులుగా నువ్వు ఉన్నప్పుడు, if you are a son, you are a co-heir. If you are a co-heir, then you will go to eternal life. Then the kingdom of heaven is yours. Otherwise you have nothing to do with that kingdom. Avana? Are you a son? Are you a daughter? Are you a co-heir with Christ? You are a co-heir with Christ if you hold your confidence fast to the end. అదవుతుందా చెప్పింది? అంటే అంతం వరకు నేను ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటా వస్తే నా రక్షణని నేను కాపాడుకుంటా వస్తాను. ఎక్కడైనా వదిలేసుకుంటే నేను పరలోకానికి వెళ్ళడం ఆగిపోతాను, నా రక్షణ పోద్ది. కాబట్టి అంతం వరకు కూడా నేను రక్షింపబడ్డానా లేదా నేను చెప్పలేను. అలాగా డౌట్ఫుల్గా వెళ్తూ ఉంటాను. అప్పుడు ఏదో జరుగుద్ది, వెళ్తే తాను పరలోకానికి, లేకపోతే లేదు అని చెప్తున్నాడు అనుకుంటున్నారా అక్కడ పౌలు? అది కాదు పౌలు చెప్తుంది. ఆ పిలుపు ఒక్కసారే వచ్చే పిలుపు, ఆ లోబడ్డం ఒక్కసారే జరిగే లోబడ్డం. అది నా పరిశుద్ధ సహోదరులారా, మీరు పరిశుద్ధులుగా ఎలా మారారు? ఆ పిలుపుకి లోబడ్డారు కాబట్టి ఒక్కసారే జరిగింది. నీ జీవితంలో అది గనక నిజంగా జరిగి ఉంటే పరలోక రాజ్యము మీది. ఆ పిలుపుకు లోబడ్డం అనేటువంటి ఈ క్రియ మీ జీవితంలో జరిగి ఉంటే, yes, you are going to take part in Christ. And if you are going to take part in Christ, you will indeed hold fast your confidence till the end. You will persevere in your faith. ఈ విశ్వాసంలో నువ్వు ఖచ్చితంగా కొనసాగుతావు. ఎలా కొనసాగుతావు? సహోదరుల మధ్యలో ఉంటూ, సహోదరుల సహవాసంలో ఉంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ కొనసాగుతావు. నువ్వు కొనసాగట్లేదన్నా, సహోదరుల హెచ్చరికలో ప్రతి దినము నేను ఉండాలి, ఆ కృపకు నేను దగ్గరగా ఉండాలి అని నువ్వు ఆశ పడట్లేదు అన్నా, నువ్వు రక్షింపబడలేదని అర్థం. You have nothing to do with the living God. గ్రీక్ గ్రామరు జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఇప్పుడు ప్రత్యేకంగా దేవుడి నుంచి నువ్వు తప్పిపోతావు అనేది కాదు, కానీ అసలు నీకు మొట్టమొదటి నుంచి కూడా ప్రభుతో సంబంధం లేదు అని అర్థం. ఒక నెల, 2 నెలలు, ఒక 3 నెలలు ఏదో పాండమిక్ వచ్చింది, భయం వచ్చింది, అది కూడా ఏదో విధంగా సహవాసంలో ఉంటూ, ఏదో విధంగా ఫోనుల్లోనో లేకపోతే వ్యక్తిగతంగా అక్కడక్కడ కలవడంలోనో సహవాసంలో ఉంటూ ఉన్నాము అని అంటే అదొక రకం. సంవత్సరాల తరబడి
ఒక స్థానిక సంఘం లేకుండా, నిన్ను హెచ్చరించే సహోదరులతో ఎటువంటి కాంటాక్ట్ లేకుండా పుస్తకాలు ఇంట్లో కూర్చొని జపం చేస్తే దేవుణ్ణి మోసపుచ్చలేము, మనుషులు మోసం చేయొచ్చు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద లివింగ్ గాడ్. కనీసం ఇప్పుడైనా మారు మనసు పొంది అంగీకరించి ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి రక్షింపబడ్డం మేలు. ఇప్పటిదాకా రక్షింపబడలేదంటే ఇక మీద పడవు అనేం కాదు కదా, రక్షింపడడానికి అవకాశం ఉంది కదా. పశ్చాత్తాపడితే రక్షింపడడానికి అవకాశం ఉంది. అందుకనే చూడండి, సహోదర ప్రేమ సహవాసము అంటే అదేదో రక్షింపబడిన తర్వాత ఎప్పుడో చేసేటువంటిది అనుకోకండి. సహవాసం గురించి ఎప్పుడు చెప్పినా జాన్ పైపర్ ఈ విధంగా చెప్పాడనమాట. అదేంటంటే, ఎవ్రీ టైమ్ ఐ ప్రీచ్ అబౌట్ ఫెలోషిప్, రిమెంబర్ దట్ ఐ యామ్ ఆఫ్టర్ యువర్ సాల్వేషన్ అంటాడు. ఎస్, ఆయన బోధలు అన్నీ మనం అంగీకరించకపోవచ్చు, జాన్ పైపర్ గారి బోధలు, కానీ ఈ వాక్యంలో ఉన్నది అంతే కదా. పౌలు అదే కదా చేస్తున్నాడు. హీస్ టాకింగ్ అబౌట్ ఫెలోషిప్ అండ్ హీ ఈజ్ ఆఫ్టర్ యువర్ సాల్వేషన్. నీ రక్షణ గురించి ఆలోచించేలాగా చేస్తున్నాడు. చూసారా వాక్యం ఎలా ఉందో చూసారా? వాక్యం ఎలా ఉందో అలానే ఆలోచించాలి మనం కూడా. మన ఇష్టం వచ్చినట్టు ఆలోచించడానికి కుదరదు. వాక్యం ఎలా ఆలోచింపజేస్తుందో అలా ఆలోచింపచేయడం నేర్చుకోవాలి. అదే లోబడ్డం అంటే, అదే ఆయన మార్గములు ఎరగడం అంటే. అదే కఠినపరుచుకుంటే నష్టపోయేది మనమే. దేవునితో అస్సలు దేవునితో సంబంధం కూడా లేకుండా దేవుని ప్రజల వలె ఉంటూ, ప్రజలమని మనం కన్విన్స్ అయిపోయి, దేవునిలో ఉన్నామని కన్విన్స్ అయిపోయి, అంతా కన్విన్స్ అయిపోయి మనము భ్రమపడి ఆఖరికి నరకానికి వెళ్ళి కూర్చున్న తర్వాత రే అనుకుంటే ఏం ఉపయోగం లేదు. అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకుంటే ఎవ్వరు వినరు. నేను రక్షింపడకపోవడం ఏంటి, భలేవాడుగానే, ఏమడిగినా చెప్తా, కంటత వాక్యం అన్ని కంటత, నాకు మొత్తం చెప్పు, ఏమడిగినా చెప్తా, మొత్తం థియాలజీ మొత్తం తెలుసు, నాకు ఏం కావాలో చెప్పు మొత్తం చెప్తా అంటే ఎవ్వడండి నీ థియాలజీ, సైతాన్ నీకంటే బాగా తెలుసు బాబు, నాకు నీకంటే బాగా తెలుసు, అన్ని థియాలజీలు తెలుసు, అన్ని డాక్టర్ని తెలుసు. Come on, let us burn together for eternity under the wrath of God. It's too late. గర్వాన్ని విడిచిపెట్టి ప్రభు మార్గాల్ని అంగీకరించినట్లయితే మనకు కృప. గర్విష్ఠులను ఆయన రెసిస్ట్ చేస్తాడు. బట్ ఫర్ ద హంబుల్ హీ గివ్స్ మోర్ గ్రేస్. పరిశుద్ధపరిచే దేవుడు ఆయనే, కానీ దానికి మాధ్యమాల్ని దేవుడు నియమించాడన్న సంగతి మర్చిపోవద్దు. ప్రార్థన చేసుకుందాం.